మూవీ గురించి విజయ్ బాగా నచ్చాడు. సినిమా చాలా బాగుంది. లైక్ మిడిల్ క్లాస్ గురించి కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, మంచిగా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, మంచిగా బాగుందండి. ఫ్యామిలీ ఈ రోజుల్లో జలతాలు ఎక్కువైతున్నాయి. ఈ ఫ్యామిలీ సినిమా చూసినాక చాలా మంది మారుతారండి. చాలా బాగుంది. ఏంటండి మా ఫ్యామిలీలా మా ఫ్యామిలీ చూసినాం. మా కొడుకు బాగా అట్లే సేమ్ అంటే అన్నిట్లలాగా పొత్తు పైన కుటుంబాన్ని చూసుకోవడం అయినా, పిల్లలు చూసుకోవడం అయినా, పిల్లలు పొత్తు పైన అంతా మా బాబుని చూసినట్టు ఉంది ఆ సినిమా చూస్తే. చాలా బాగుందండి, చాలా బాగుంది, మంచిగా ఉంది, అన్ని చాలా బాగుంది, మంచిగా ఉందండి. థ్యాంక్ యూ అండి. కుటుంబ కథ చిత్రం అనేది చాలా చక్కగా తీసిండు, నీట్గా, పిచ్చి పిచ్చి కాకుండా చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడొచ్చు. పిల్లల్ని, తల్లుల్ని, అమ్మా నాన్నలు తీసుకొని వచ్చి కూడా చూడొచ్చు. అంటే ఎబ్బెట్టుగా లేకుండా నీట్గా తీశారండి. కుటుంబ బాధ్యత అంటే ఏంటి, అసలు కుటుంబం అంటే ఏంటి, ఇప్పుడు ఈ రోజు రేపు పెళ్ళైన తర్వాత విడివిడిగా ఉంటున్నారు, అలా కాకుండా ఉమ్మడి కుటుంబం లాగా ఉంటే ఎలా బాగుంటుంది, ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా సూపర్ అండి. మూవీ మాత్రం విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, మృణాలి ఠాకూర్ యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మంచిగానే సెలెక్షన్ చేస్తాడు. వాట్సాప్ దిల్ రాజు గారు చాలా చక్కగా తీశారు. ఎందుకంటే ఆయన సెలక్షన్ లోనే మంచిగా ఉంటుంది. బృందవనం కావచ్చు, చాలా సినిమాలు, ఎన్ని సినిమాలు తీసినా చాలా సూపర్ డూపర్, చాలా బాగుందండి. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ రౌడీ రౌడీ, ఎన్ని రోజులు రాబాయి రౌడీ అని అంటారు. మనోడు ఫ్యామిలీ స్టార్ గా వచ్చిండు, క్యూట్ బాయ్, హాట్ బాయ్, అన్ని కలిపెట్టిండు. ఇప్పటి వరకు మనం రౌడీ టైప్ లో చూసినాము, అర్జున్ రెడ్డిలో ఇంకో వైలెన్స్, వెరైటీ వైలెన్స్ చూసినాము. ఈ సినిమాలో టోటల్ ఫ్యామిలీ స్టార్ అనమాట, అద్భుతంగా చేసిండు. ఎక్కడ కూడా పేరు పెడతానికి ఒక్క వంక కూడా దొరకదు భయ. మీరు కావాలని వంగ పెట్టి వెనకబెట్టి ఏ చేసినా నేను మైనస్లు చెప్పలేను, అంతే అద్భుతంగా ఉందన్నమాట. దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే మంచి ఫ్యామిలీ స్టోరీ, అందరు కలిసి చూడాలి, ఫ్యామిలీ చూడాలి, యూత్ చూడాలి, అలా కనెక్ట్ అయ్యే విధంగా తీసుకుంటారు. అలాగే మన పరశురామ్ గారు అద్భుతమైన సినిమా తీసిండు భయ్య. నిజంగా ఫ్యామిలీ స్టోరీస్ ఇలా సినిమాలు చూడాలనుకుంటే పరశురామ్ గారి సినిమాలు, త్రివిక్రమ్ గారి సినిమాలు చూడాలి. సో అందులో ఇప్పుడు వచ్చిన ఈ ఫ్యామిలీ స్టార్ మంచి మూవీ, ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఉంది. అలాగే రోహిణి ఎట్టంగానే పెద్ద ఓల్డ్ క్యారెక్టర్, పెద్ద మనిషి, చాలా మంచి యాక్టర్ ఆమె క్యారెక్టర్ తో వచ్చే కాంబినేషన్ లో విజయ్ దేవరకొండతో ప్రతి సన్నివేశం అద్భుతంగా అనిపించేస్తాయి. ప్రతి సినిమా చూసిన తర్వాత మనం ఏమంటాం అన్న, మస్తు చూసిన లవ్ స్టోరీ బాగుందన్న, లిపిక్స్ అంటారు కదా. దీంట్లో ఉన్న ప్రేమ స్టోరీని మనం మనసుతో, మైండ్ తో చూస్తాం, కళ్ళతో కాదు. ఇప్పటివరకు చూసిన స్టోరీని కళ్ళతో చూసినాయి, మనసుతో చూస్తాం. అంత అద్భుతంగా ఉంది. లోపల మా ప్రేమ బాధ ఉంటుంది, బయటికి పండించలేకపోతా ఉంటారు, కనిపించలేకపోతా ఉంటారు. ఎలా చెప్పాలనుకున్నాడు ఆ మదన అనేది మనలో కనబడుతుంది. ఒక కుటుంబంలో పెళ్లిగానే ఒక యువకుడు, అన్న అక్క అందరి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పెరుగుతుంటే, ఖర్చులు పెరుగుతుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఒక స్టార్ గా, ఫ్యామిలీ స్టార్ లాగా అద్భుతంగా చేసిండు. మంచి మూవీ పడ్డది విజయ్ దేవరకొండకి. ఎండకాలం హ్యాపీగా ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలతో, అమ్మ నాన్నమ్మలతో, తాతమ్మలతో వచ్చి సినిమా చూడండి. అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఖతర్నాకు నేనా. అలాగే ఈ సినిమాలో ఫోటోగ్రఫీ వాల్యూస్ అయితే సూపర్ గా ఉన్నది, అద్భుతంగా అనిపించేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా హైలైట్. అసలు వెంకబడడానికి ఎక్కలేదు నాకు. అతి లాంగ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ మస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు చూడాలని కోరుకుంటున్నాను.